నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఉన్న వసతులపై నివేదిక సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. శ్రీకృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు అందరికీ ఆహ్వానం పలుకుతున్న సంఘం వారు. నాటుసారా స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు. రెండవ రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. వార్తలను వివరాలు. రాష్ట్ర ప్రజలకు అన్నగా, మేనమామగా, కొడుకుగా, మనవడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలు అందిస్తున్నారని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ల కానుకలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ తులసి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఒక అన్నగా, మేనమామగా, కొడుకుగా, మనవడిగా ప్రజలకు సేవలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 2,750 రూపాయల సామాజిక పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి అందిస్తూ ఉందన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జనవరి 2 నుండి ఒక వారం రోజులు పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. నేను మీకు ఓటేసి మీకోసం వచ్చినప్పటి నుంచి తపనబడి నేను ఓటు కోసం చేయాల. నేను మేనిఫెస్టో పెట్టినట్టు మీకు అన్ని నవరత్నాలు తీసుకొచ్చిన, మహిళలకు కానీ, రైతులకు కానీ, ఉద్యోగులు కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన. ఈరోజు హాస్పిటల్ ముందుకు తీసుకొని పోతున్నా. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా 25 లక్షలు వచ్చేంత వరకు కూడా ఒక తూరి ఆపరేషన్ చేస్తే 2వ తూరి ఆపరేషన్ చేయరు. అయినా 25 లక్షల వరకు మీకు చేస్తుందా. మళ్ళీ మీకు ఫ్రీగా ఈ కిట్లు ఇచ్చి వాటిని మాత్రలు కూడా ఇస్తున్నాను. అది కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఎంత కాస్ట్లీ మాత్రలు అది మీరు ఎక్కడ కొనకూడదు, పేదవాడు ఆకలితో ఉండకూడదు అనే దృక్పథంతో ఆయన చేస్తూ, నేను మీకు మంచి చేస్తుంటే మీ బిడ్డగా నన్ను గౌరవించండి. మీ బిడ్డలంతా కూడా స్కూల్ పోయే వాళ్ళంతా ఎవరమ్మా ఈ పుస్తకాలు ఇచ్చిందంటే మా మేనమ్మ అంటారు. తల్లి దగ్గర పోయి ఎవరు ఇచ్చినారంటే చిన్న వయసు ఉంటే జగనమ్మ అంటారు, పెద్ద వయసు ఉంటే మా తమ్ముడు అంటారు. ఫ్యామిలీ అంతా అడిగితే కొడుకులు పెద్ద వాళ్ళు వయసు అయిన వాళ్ళు అడిగితే నా మనవుడు ఇస్తున్నాడు అంటారు. ఆ పేరు తెచ్చుకున్నాడు ఇండియాలో ఒకే ఒక ఏకైక నాయకుడు, అదే జగన్మోహన్ రెడ్డి. వారు నేను మీకు మంచి చేసింటే నన్ను ఆదరించండి. నాకు దేవుడు ఉన్నారు, మీరున్నారు. నేను ఏ పార్టీతో పొత్తుకోను, ఏ పార్టీతో నేను పొత్తుగలను. నా పదవి కోసం నేను ఇంకోటి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ లేదు. నేను ఏదైనా తలమంచాలంటే, నేను ఎవరికైనా నేను సేవకుడిగా చేయాలంటే అది పేదవాళ్ళకి చేస్తున్నాను. ఆ పేద వాళ్ళు నన్ను ఆదరిస్తే ఇంకొకటి మీరు మళ్ళీ నాకు ఒక్కతోనే మనం ఇచ్చింది ఆయన అధికారం. చంద్రబాబుకి ఎన్ని పదాలు ఇచ్చినామో అధికారాలు మీరే ఆలోచించుకోండి. మళ్ళీ వచ్చినంటే మీకు అన్ని పనులు చేస్తానని. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ మంగళవారం విశేష పూజల్ని అందుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన పూలు, నిమ్మకాయలు, కుంకుమ, తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు. పోలింగ్ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ నెల 25న మాక్ పోల్ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ స్వీప్ యాక్టివిటీస్ నిమిత్తం వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల నిమిత్తం సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా స్వీప్ యాక్టివిటీస్ను BLO నిర్వహించాలని, ఓటు హక్కు నమోదు ప్రక్రియ మరియు ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరణించిన వారి పేర్లను తొలగించే విషయంపై సంబంధిత పంచాయతీ సెక్రటరీలతో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆశా, స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్లో వారీగా అక్షరాస్యత తక్కువగా ఉన్న చోట
ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు ఎన్నికల పోలింగ్ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల కళాశాల విద్యార్థులకు ఈ నెల 25న మాక్ పోల్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ అధికారులైన డిఈఓ విజేంద్రరావు, డివిఈఓ సయ్యద్ మౌలాలను కలెక్టర్ ఆదేశించారు. పొంగనూరు సమీపాన భీమగన్నపల్లి కూడలిలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సంఘ పెద్దలు కోరారు. ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, కేఎస్టీవీ అధినేత ఎన్ ముత్యాలు, బలిజ సంఘ అధ్యక్షులు నానబాల గణేష్, త్యాగరాజు మరియు కుల పెద్దలు మంగళవారం పట్టణంలో పర్యటించారు. సమావేశాలు ఏర్పాటు చేసి విగ్రహ ఆవిష్కరణ పోస్టర్లు, కరపత్రాలను అందజేసి ఆహ్వానం పలికారు. ఈ నెల 7న శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. రాయలవారు ఏ ఒక్క కులానికి చెందిన వాడు కాదని, విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించి అందరి వాడుగా నిలిచిన గొప్ప వ్యక్తి అన్నారు. అలాంటి ఆయన కాంస్య విగ్రహాన్ని పొంగనూరులో ఏర్పాటు చేసుకున్నామని, ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కేసీటీవీ ద్వారా కోరుతూ ఆహ్వానం పలికారు. జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై రాయల్స్, 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 జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై రాయల్స్, 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 జై రాయల్స్. బలిజల ఐక్యత, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత. జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ. 7వ తేదీ ఆదివారం జరగబో మన కుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి పట్టణంలోని పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మీరే కాకుండా మన కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడికి తీసుకుని వచ్చి ఆ రోజు అక్కడ జరగబో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై మన పట్టణానికే కాకుండా మన రాష్ట్రానికే తలమానికంగా ఏర్పాటు చేసుకోబడ్డ మన పొంగనూరు ప్రతిష్టను ప్రతి ఒక్కరూ చాటి చెప్పే విధంగా, మన యొక్క బలిజుల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా మీరందరూ కూడా మూకుమ్మడిగా అక్కడికి వచ్చి ఆ యొక్క సభను వీక్షించి జయప్రదం చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విందును ఆరగించి మీరందరూ కూడా చక్కగా మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా మీ పిల్ల, మీ తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరినీ కూడా అక్కడికి తీసుకురావాల్సిందిగా మేము పేరు పేరున అందరికీ ఇదే మా ఆహ్వానం పలుకుతూ, కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. మనము 7వ తేదీ ప్రతిష్ఠించబోయే శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఇదే యూనిటీతో పోయి దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన కుటుంబ సభ్యులందరినీ, మనకి ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొని పోయి జయప్రదం చేస్తే మన యూనిటీ ఇలాగే ఉంటుంది. అందరూ రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. 7వ తేదీ శ్రీకృష్ణదేవరాయ కాంస్య విగ్రహము ఆవిష్కరణ కార్యక్రమము మన అందరము పెట్టుకున్నాము. ఆ రోజు ప్రతి కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి విచ్చేసి మన ఐక్యతను 10 మందికి చాటి చెప్పి ఇట్లానే కార్యక్రమాలు, తదుపరి కార్యక్రమాలు మన యూనిటీని చాటి చెప్పుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలబడి మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుపుకునేటట్టు మనమందరూ ఐక్యంగా పోయేసి ఆ రోజు దిగ్విజయంగా చేసేకి మీరందరూ సహకరించాలి, రావాలని మరీ కోరుకుంటున్నాను. 7వ తేదీ ఆదివారము భీమగానపల్లి వద్ద విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆ విగ్రహావిష్కరణకు మన సకుటుంబ సమేతమే కాకుండా మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి అందరినీ పిలుచుకొని అందరూ ఏకదాటిగా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం జయప్రదం చేయవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 8 గుంటల స్థలంలో విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో 12 అడుగుల ఎత్తు విగ్రహంతో విగ్రహ ఖర్చే 12 లక్షల రూపాయలు. టోటల్గా ఆ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం
సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కోసం గౌరవ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మనకు సహాయ సహకారాలు అందించినారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క భీమగానపల్లి సర్కిల్లో అత్యంత సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన బలజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయలు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసికట్టుగా అక్కడికి వచ్చి మన బలిజల ఐక్యతను చాటి చెప్పే విధంగా రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి వస్తున్న అతిథులు మన గురించి రాష్ట్రమంతా చెప్పుకునే విధంగా గర్వపడే విధంగా మీరందరూ కూడా ఐక్యతతో అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన గ్రామానికి మన పట్టణానికి ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు వచ్చేదానికి మీరు వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి సౌర్యంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన బలిజలు ఇంతమంది కలిసి ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంగా నేను చెప్పదలుచుకుంటే మా కోనేడుపాలెం తరపున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని నేను అక్కడికి హాజరుపరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నా బాధ్యతగా తీసుకొని దీన్ని జయప్రదం చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. సో 7వ తేదీ జరగబోవు శ్రీ కృష్ణదేవరాయ విగ్రహావిష్కరణ ఈ గొప్ప మహోత్సవానికి మేము సైతం అంటూ కోనేటిపాలెం తరపున ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఇంటింటికి విచ్చేస్తామని మా యొక్క తోడ్పాటు కూడా అందిస్తామని చెప్పి ఈ విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా తెలియపరుస్తున్నాము. పొంగనూరు నియోజకవర్గం పొలిచెర్ల మండలం కూనపల్లి వద్ద పంట పొలాలపై ఏనుగుల గుంపు బీభత్సం చేశాయి. మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి దూరి టొమాటో పంట, కొబ్బరి చెట్లను తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల దాడుల నుంచి రక్షణ కల్పించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ఆడదాం ఆంధ్ర పోటీలు పొంగనూరులో జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. మంగళవారం క్రీడా మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు అన్నారు. గత 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మంగళవారం పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం స్పందించి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. రేపు కలెక్టరేట్ ముట్టడి ఉంది కాబట్టి ఈ రోజైనా అందరూ కూర్చొని మాట్లాడి మాకేదన్నా మంచి వార్త చెప్తారని ఆశిస్తున్నాము. ఈ సమ్మెను ఇంతటితో ఆపము. మాకు శుభవార్త వచ్చేంత వరకు కూడా మేము ఉధృతం చేస్తామని సమ్మెను తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ వచ్చి కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వాళ్ళని మెయిన్ చేయాలి. ఇవి మా ముఖ్యమైన కోరికలు. అయ్యా, మేము ఈ రోజుతో 22వ రోజు సమ్మె చేస్తున్నాము పుంగనూరు ప్రాజెక్టు. కానీ మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. కావున రేపు 3వ తేదీ కలెక్టరేట్కు అందరం మినీ వాళ్ళు, హెల్పర్స్, వర్కర్స్ అందరూ కలెక్టరేట్ ముట్టడి చేయాలనుకుంటున్నాము. నాటుసారా తయారీ స్థావరాలపై సదుం పోలీసులు దాడులు చేశారు. మండలంలోని మురవపల్లి పంచాయతీ గాదేవారిపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో మంగళవారం సదుం ఎస్ఐ మరియు సిబ్బంది దాడులు చేయగా 1600 నాటుసారా తయారు చేసే బెల్లం ఊటను ధ్వంసం చేసి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సారా కాస్తున్న వ్యక్తి పారిపోయాడని, అతన్ని త్వరలో గుర్తించి రిమాండ్కు పంపుతామని తెలిపారు. వాల్మీకులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటానని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలోని తన స్వగృహంలో వాల్మీకి మహర్షి సేవా సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్లను ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబర్ 23 నుండి 2024
2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతో పాటు అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూ లైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని నివారించేందుకు టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేశామన్నారు. 10 రోజులకు కలిపి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని 18,578 మంది హాజరు కాగా 677 మంది గైహాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని 6,388 మంది హాజరు కాగా 470 మంది గైహాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలకు మొత్తం 20,000 ఎస్ఈడి టికెట్లు జారీ చేశామని 19,083 మంది హాజరు కాగా 917 మంది గైహాజరయ్యారని తెలియజేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని 1,97,524 మంది హాజరు కాగా 27,476 మంది గైహాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని 3,24,102 మంది హాజరు కాగా 90,850 మంది గైహాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా ఈ 10 రోజులకు కలిపి 40.20 కోట్లు హుండీ కానుకలు అందాయని 17.81 లక్షల మంది అన్న ప్రసాదాలు 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని 2.14 లక్షల మంది భక్తులు తల నీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసిన స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సామ్యనాథ స్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసిన స్పందించడం లేదని చెప్పారు. రాతి మండపాలు ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వి శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులను తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతో పాటు చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాలలో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు. అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగు వంటి సంచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖకు 3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని చెప్పారు. మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం, విజిఓ నందకిషోర్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి పాల్గొన్నారు. నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల పంచాయతీ బాపలనత్తం గ్రామంలో 3 రోజుల పాటు ఉరుసు మహోత్సవం జరుగుతుందని తెలియజేస్తూ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు నిర్వాహకులు. హజరత్ సయ్యద్ నూర్ షా కాదరి మరియు హజరత్ సయ్యద్ ఖ్వాజా మొయినుద్దీన్ వారి ఉరుసు మహోత్సవం ఈ నెల 4 నుండి 6వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. 4న గంధం, 5వ తేదీన కవాలి, 6న తహ్లీల్ ఫాతేహా ఉంటుందని, హిందూ ముస్లింలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పశువులలో వచ్చే గాలికుంటి వ్యాధి వ్యాప్తి చెందకుండా వేసే టీకాలు క్షేత్రస్థాయిలో వేయడం జరుగుతుందని, అందరూ తమ తమ పశువులకు ఈ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వేసే 32వ విడత గాలికుంటి వ్యాధి టీకా కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఛాంబర్లో వ్యాక్సిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతన్నల మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారని, జిల్లాలో మొత్తం 5.3 లక్షల పశువులు ఉన్నాయని, రైతులకు ప్రధాన ఆదాయంగా ఉంటుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశువులకు ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలని, అదేవిధంగా మార్చ్, ఏప్రిల్ నెలల్లో వచ్చే తీవ్రమయ్యే గాలికుంటు వ్యాధి వల్ల ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని, అటువంటి ప్రమాదం రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా అదేవిధంగా రావడం జరిగిందని అన్నారు. జిల్లాకు మొత్తం 4.91 లక్షల డోసులు రావడం జరిగిందని, అందరూ పాడి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మృణాలిని, డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 1762 పోలింగ్ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో కనీస వసతుల ఏర్పాటు మరియు PO, APO, మైక్రో అబ్జర్వర్ల నియామక ప్రక్రియకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన ఫర్నిచర్, విద్యుదీకరణ, టాయిలెట్ సౌకర్యం, ర్యాంపుల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా ప్రస్తుతం ఉన్న వసతులపై నివేదికను సిద్ధం చేయాలని, ఈ నెల 5వ తేదీలోపు నివేదికను అందజేయాలని పంచాయతీరాజ్ ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా POలు, APOలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరియల్ అధికారులు నియామకం కొరకు సంబంధిత శాఖలో అధికారులు, సిబ్బంది వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, DRO రాజశేఖర్, JPCO ప్రభాకర్ రెడ్డి, డోమా PD గంగాభవాని, DEO విజేంద్రరావు, సమగ్ర శిక్ష APC వెంకటరమణారెడ్డి, DVEO సయ్యద్ మౌలా, DLDO రవికుమార్, చిత్తూరు కమిషనర్ అరుణ, చిత్తూరు, పలమనేరు, కుప్పం నగరి RDOలు చిన్నయ్య, మనోజ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, సుజన, ICOL డిప్యూటీ కలెక్టర్ భవానీ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ బ్యూలా, పుంగనూరు, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు నరసింహప్రసాద్, కిరణ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఉన్న వసతులపై నివేదిక సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. శ్రీకృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు అందరికీ ఆహ్వానం పలుకుతున్న సంఘం వారు. నాటుసారా స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు. రెండవ రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.